హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. సో ఆల్రెడీ మీరు 2 వీడియోస్ అయితే చూసారు కదండి. ఏది బ్యాక్ పార్ట్ కట్ చేయడము అండ్ హ్యాండ్స్ కట్ చేయడం. సో చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం చూపిస్తానండి. సో ఎక్కడ కట్ చేస్తే మీకు కరెక్ట్ క్రాస్ అంటే పర్ఫెక్ట్ క్రాస్ అంటాం కదా, అది ఎక్కడ వస్తుందనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో పర్ఫెక్ట్గా క్రాస్గా రావాలి అని అంటే హ్యాండ్స్ కట్ చేసుకున్న సైడ్ ఉంది కదా, అక్కడ వైపున ఇటు కార్నర్ కానివ్వండి అటు కార్నర్ కానివ్వండి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇది మనకి పర్ఫెక్ట్ క్రాస్ చూడండి, 2 వైపులా ఉంది. అయితే కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే వాళ్ళ సైజుని బట్టి క్లాత్ తక్కువ ఉంటుంది అనమాట. ఒక సైడ్ తక్కువ ఉంటుంది, ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అది ఎక్కడ వైపున అడ్జస్ట్ అయితే అటువైపు వేసేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను వేసే సైడ్ అయితే ఎప్పుడూ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజ్కి వచ్చేసి నేను ఇటు సైడ్ వేసినా సెట్ అయిపోతుంది, కానీ మీకు తెలియాలి కాబట్టి నేను ఎప్పుడు రైట్ సైడ్లోనే వేస్తాను. ఇప్పుడు అలాగే చూపిస్తున్నాను. అంటే మనం ఇక్కడ వేసుకున్నప్పుడు ఏమేమి చూసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు వస్తుంది అక్కడ వరకు మనకి కింద బట్ట ఉంటే చాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే వైపు బట్ట ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వైపున మనకు సరిపడా నెక్ కోసం సరిపడా క్లాత్ ఉండాలి, అంతకంటే పైకి మాత్రం పెట్టొద్దు. అలాగే కింద వైపున అండ్ రైట్ సైడ్లో కూడా కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మీకు మార్కింగ్ వేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వెనకాల భాగం పెట్టి ముందు భాగంకి మార్కింగ్ వేస్తాం కదా. సో ఇలా వేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా క్లాత్కి టచ్ చేసుకుంటూ మార్క్ చేయాలి. ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానండి, చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా మార్క్ చేసేటప్పుడు మామూలుగా ఇలాగా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట, ఇట్లా మామూలుగా రాసేస్తూ ఉంటారు. కానీ అలా కాదండి, కరెక్ట్గా బట్టకి టచ్ చేస్తూ వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ బయట వైపున కూడా మీకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అది ఎందుకో మీకు లాస్ట్లో క్లియర్గా తెలుస్తుంది. సో సింపుల్గా ఈ ప్రాసెస్ అయితే మొత్తంగా ఫాలో అవ్వాలి. మనం ట్రేస్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా మార్కింగ్ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కోసం ఫస్ట్ ఇలాగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేయచ్చు. ఇక్కడ ఒకవేళ నేను మీకు నెక్ కట్ చేస్తే కూడా మీకు ముందే తెలిసిపోయేది, కానీ నెక్ ఎందుకు కట్ చేయలేదంటే ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడే మనకు కరెక్ట్గా స్ట్రైట్గా ఉండడానికి అన్నమాట, బిగినర్స్ కోసం అనమాట. సో అందుకనేసి నేను నెక్ అనేది కట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, లాస్ట్లో ఖర్చు కోసం మనం ఎలా మార్కింగ్ వేసాము వెనకాల భాగానికి, అలాగే ముందు భాగానికి కూడా వేసి ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో దానికి నేను మొత్తం చాక్ పీస్తోని ఇట్లా మొత్తం డార్క్ లాగా షేడ్ చేశాను మీకు క్లియర్గా తెలియడానికి. ఇక్కడ ఆమల కోసం లైన్ ఆల్రెడీ డ్రా చేసుకున్న దగ్గర మార్క్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు చంక భాగం లోతుకి కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనం అదే ఆమ్ రౌండ్ షేప్ డ్రా చేసేయాలి. సో ఇక్కడ లోతు పని అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ కావాలండి. సో ఇందులో మనకి ఒకే ఒక గీత తెలిస్తే చాలు, మొత్తం బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్రంట్ భాగం మీకు మొత్తం డాట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుస్తాయి. ఈ గీత ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా కాజా పక్కనే ఉంటుంది. మనం కుట్టేటప్పుడు కాజా పట్టికి 2 గీతలు వేస్తాం తెలుసు కదా. సో మధ్యలో గీత అనమాట. అయితే మనకి నార్మల్గా చూస్తే ఏంటంటే కాజా పక్కనే ఒక గీత కనిపిస్తుంది మీకు, మన సైడ్ ఉన్నది. ఇప్పుడు నేను కూర్చున్న సైడ్ ఉంటుంది అనమాట ఆ గీత తెలిస్తే చాలండి, మొత్తం మీకు ఆ మార్కింగ్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం మీకు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చెప్తాను చూడండి. సో పైన ఖర్చు కోసం వదిలేసాను 1/2 ఇంచ్, మీకు కనిపిస్తుంది కదా. మనం ఖర్చుకి ఏంటి అన్ని క్రాస్ లైన్స్ డ్రా చేస్తున్నాం, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. సో అక్కడ లాగుంది, ఇక్కడ ఇది కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టికి నేను చూపించాను కదా లైన్, ఆ లైను కింద మనం డ్రా చేసుకున్న లైన్ 2 సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకోవాలి. దీనివల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్, ఇందులో ఇంకేమాత్రం డౌట్ లేదనమాట. సో ఇప్పుడు నేను నెక్ కూడా అదే విధంగా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేశాను. నెక్స్ట్ కాజా పట్టికి ఎంత ఉందో అది మార్క్ చేసేసి దాని తర్వాత కుట్లో కోసం సపరేట్గా తీసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ కాజాపట్టి కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి మనం కింద మార్క్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మధ్యలో డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసం కూడా ఇంకో 1/2 ఇంచ్ కావాలి. సో ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. ఇంకో విధంగా వచ్చేసి ఏంటి అంటే సేమ్ ఇందాక ఆ లైన్ పైన ఎలా అయితే పెట్టామో అలాగే పెట్టేసి కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కరెక్ట్గా సగానికి మరచండి. అంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది తెలిసిపోతుంది. చూసారు కదా, ఎలా తీసుకున్నా ఒకటే, కాకపోతే మీకు 2 విధాలు అనేది చూపించాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ దగ్గర ఎంత తీసుకున్నాను చూపిస్తున్నానండి. 9 బాగుంది. అంటే ఎప్పుడైనా సరే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం కొలిచినప్పుడు 9 కంటే ఎక్కువ ఉంటే మీరు ఇక్కడ గ్యాప్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. చాలా సింపుల్, 9 కంటే ఎంత ఎక్కువ ఉన్నా సరే మీరు 4 ఇంచులు తీసుకోవచ్చు. చూసారు కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి ఏంటంటే డాట్ కరెక్ట్గా ఎక్కడ పెట్టాలని ఒక లైన్ అనమాట, అంతే. ఇది మనం ఎగ్జాక్ట్గా ఎంత పొడవులో తీసుకోవాలని ముందే తెలియదు, అది బ్లౌజ్ షేప్తోనైనా తెలుస్తుంది లేదా కొలతల ప్రకారమైనా తెలుస్తుంది.
మీకు ఇక్కడ ఆది బ్లౌజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, అంటే బ్లౌజ్లో పెద్ద డాట్ అనమాట, పెద్ద ప్లీట్ ఉంటుంది కదా, దానికోసమే ఆ లైన్ అనమాట మనం డ్రా చేసిన లైన్. ఇప్పుడు మీకు కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు లైన్ అనమాట ఇది మనం డ్రా చేసింది. సో చూసారు కదండి. ఇప్పుడు మనం సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అయితే నార్మల్గా ఏంటంటే మనం ఇలా టేప్ పెట్టి కొలుస్తాం కదా, సో ప్రతిసారి కరెక్ట్గా వస్తాను కదండి. అందులో బిగినర్స్కి ఏంటంటే ఎన్నిసార్లు కొలిస్తే అన్ని డిఫరెంట్ మెజర్మెంట్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఇక్కడ ఈజీ మెథడ్లో కూడా చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైన పాయింట్ అంటే ప్లీట్కి పైన పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ వేసాను. తర్వాత మన కింద పాయింట్ అయితే అవసరం పడుతుంది. ఇక్కడ మన కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి అక్కడికి ఎంత వస్తుందో చూడండి. సో ఇక్కడ నాకు టేప్ పెడితే చూడండి, ఒక్కోసారి ఒక్కో మెజర్మెంట్ కనిపిస్తుంది కదా. ఒకవేళ కొంచెం ఎక్కువ లాగితే ఎక్కువ వస్తుంది సైజు, అది నార్మల్గా పెడితే తక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కింద కూడా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 12.5 దగ్గర ఆగిపోతుంది. సో అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే నాకు కస్టమర్ సైజ్ తెలుసు కాబట్టి ఇది కరెక్ట్ కాదని నాకు అర్థమైపోతుంది. సో కొత్త వాళ్ళకి అది అంత ఈజీగా ఉండదు కదా, కాబట్టి నేను ఇంకో పద్ధతి చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి పైన సీదా వైపున లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దగ్గర కరెక్ట్గా ఇలా సగానికి మడచండి. అంటే మన షోల్డర్ని కరెక్ట్గా హాఫ్కి మడిచి ఇప్పుడు ప్లీట్ పైన పాయింట్ అని చూసారా, అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెట్టండి. అంటే ఇది కూడా ఎక్కువ లాగొద్దు, ఇలా కొంచెం లైట్గా దులిపేసి పెట్టండి. చూడండి ఇక్కడ మనకి పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకున్నాం కదా, సో అక్కడ వదిలేసిన దగ్గర నుంచే పట్టుకొని కింద కరెక్ట్గా పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ అయితే వేసేయండి. అయిపోయిందా? ఇప్పుడు మీకు పైనది అయితే అక్కర్లేదు, ఇక్కడ అవసరం లేదు, మీరు ఎట్లా పెట్టేసినా ఓకే. ఆ పాయింట్ మాత్రం కరెక్ట్గా పట్టుకొని కింద వైపున అది ఎక్కడికి ఆ ప్లీట్ స్టాప్ అయిపోయింది అక్కడ చూసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ వేసుకోండి. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కూడా చెక్ చేయండి. ఒక్కోసారి ఒక్కో బ్లౌజ్కి రెండు వైపులా చిన్న తేడాలు ఉంటాయండి. సో అది మనకు ఫార్ములాస్ ప్రకారం చూసుకుంటే ఏది కరెక్ట్ ఉందో దాని ప్రకారం పెట్టేసేయచ్చు. ఫార్ములాస్ అంటే కూడా ఏం లేదని చెస్ట్ దగ్గర మీకు ఎంతైతే వస్తుందో దానికి కరెక్ట్గా 1.5 ఇంచ్ కలుపుకుంటే మీకు ప్లీట్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్లీట్ లెంత్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చెస్ట్ పాయింట్ అండి. సో తర్వాత ప్లీట్ డౌన్ అంటే చెస్ట్ కింద ఎక్కడి వరకు ఎండ్ అయిపోతుందో అక్కడికి వచ్చేసి ఇక్కడ నాకు 13.2 దగ్గర వచ్చింది. కానీ కస్టమర్ కొంచెం టైట్ ఉందని చెప్పారు మన బ్లౌజ్, కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఇంకొంచెం కిందికి దించాను అనమాట. సో ఇంతే. ఇక్కడ కార్నర్ వైపు నుంచి వచ్చేసి 2 ఇంచులు కరెక్ట్గా పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ని కలిపేసుకోవాలి. ఇక్కడ వైపు అయితే ఆల్రెడీ మనం మార్క్ వేసుకున్నాం కదా, అక్కడికి లైన్ కలిపేసుకోవాలి. అంతే. చూసారు కదా ఎంత సింపులో. ఇక్కడ మీకు మెయిన్ డాట్ కరెక్ట్గా వచ్చిందంటే మిగిలిన 3 డాట్స్ కూడా చాలా ఈజీగా వస్తాయండి. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మెయిన్ డాట్ ఎక్కడైతే మన ప్లీట్ లెంత్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కరెక్ట్గా ఆ పాయింట్కి ఎదురుగా ఒక లైన్ డ్రా చేయాలి. అంతే. ఇది వచ్చేసేమో హుక్స్ పట్టి సైడ్ అనమాట. సో ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ లైన్ ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 2.6 వచ్చింది కదా, అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా పెట్టేస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ 2 డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 2 ఉన్నాయి. సో ఇప్పుడు చంగభాగం వైపు డాట్ ఏంటంటే ఇక్కడ కార్నర్ లైన్ చూపిస్తున్నాను కదా, ఈ లైన్కి ఎదురుగా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలాగ టేప్ కానీ స్కేల్ కానీ పెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇంతే. అయితే ఇప్పుడు ఈ లైన్ ఎంత ఉండాలి అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను డ్రా చేసినాక చూపిస్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు మన మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి గ్యాప్ చూసుకోవాలి. సింపుల్గా ఈ విధంగా 2 ఇంచులు గ్యాప్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఇక్కడ 3rd డాట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 4th డాట్ ఒకటే ఉందన్నమాట. సో ఇప్పుడు 4th డాట్ దగ్గరికి ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఈ 2 పాయింట్స్కి మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇక్కడ మార్క్ ఒక 2 ఇంచులు గ్యాప్ అక్కడ కూడా. ఇక్కడ ఈ లైన్ మాత్రం కొంచెం స్లాంటింగ్ అంటే మరీ ఇట్లా స్ట్రైట్గా డ్రా చేయకుండా కొంచెం కిందికి వచ్చినట్టుగా డ్రా చేసుకోవాలి. అంతే. ఇక్కడ 4 డాట్స్ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్లో ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఇలా చాక్ పీస్ మాకు షేడ్ చేశాను చూడండి. అది ఎక్స్ట్రా ఎందుకు అంటే అలా తీసుకుంటేనే మనకి లాస్ట్లో ఫిట్టింగ్ వేసేటప్పుడు సరిపోతుంది అనమాట. లేకపోతే క్లాత్ అనేది అక్కడ తగ్గిపోతుంది. ఎందుకు అంటే మనం డాట్ కుట్టేటప్పుడు 2 ఇంచుల లోపలికి వెళ్ళిపోతాయి క్లాత్. కాబట్టి ఒక 1 ఇంచ్ ఎలాగో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో 1 ఇంచ్ ఇందులో కలుస్తుంది. ఇంకో 1 ఇంచ్ తగ్గిపోయినప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి కదండి. సో అందుకనేసి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర ఎంత వచ్చింది మనకి 6.6 దగ్గర వచ్చింది. సో ఈ విధంగా సింపుల్గా మార్క్ చేసుకోవాలి. ఇదే మనకు కొంచెం బ్రాడ్గా కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ కింద వైపున ఒక 1/2 ఇంచో 1/4 ఇంచో ఎక్స్ట్రా తీసుకొని పైన లైన్ అందులో కలిపేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర రౌండ్ గీసారనుకోండి, సింపుల్గా మీకు నీట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంతే. అలా మనం ఎక్కువ తీసుకున్నాం కింది నుంచి బ్రాడ్గా తీసుకుంటే చాలా వెడల్పు అయిపోతుంది. ఇది సరిపోతుంది అనమాట. ఇది కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అనమాట ఇది. సో వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా. ఈ విధంగా ఇప్పుడు మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి.
సో ఇంతే అండి, అన్ని టిప్స్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లారిఫై అయితే చేస్తానండి. సో నా రిక్వెస్ట్ అయితే మీరు ఒక చిన్న లైక్ ఇస్తే చాలండి. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్లనే యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి పంపిస్తుంది. సో వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ వస్తుంది కదా అని అడుగుతున్నానండి. సో జస్ట్ రిక్వెస్ట్ మాత్రమే అండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. కనీసం వీడియోకి ఒక 20 లైక్స్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఎప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి క్లియర్గా ఎలా చెప్పాలి అని కొత్త ఐడియాస్ అని ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవ్వడానికి ఉంటుంది కదా అని. అలాగా మీరు నన్ను సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఇంకా ముందు చాలా ఈజీ మెథడ్స్ అయితే తీసుకొస్తానండి. ఎవరికైనా సరే ఇంకా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకునేటట్టు ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఇలా సిజర్తోని మనం ఈ పాయింట్స్ పైన ప్రెస్ చేస్తే వెనకాల వైపున మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా వెనకాల వైపు కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసేయచ్చు. అంటే ఒక వైపున ఎలాగో కచ్చుకాలు ఇస్తున్నాం కదా, సో పైన వైపున మార్కింగ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో మనం ఈజీగా డాట్స్ అనేది మార్క్ చేయొచ్చు అనమాట. సో ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు జస్ట్ మనకు మిగిలింది ఏంటండి, క్రాస్ బెల్ట్ ఎక్కడ కట్ చేస్తాము, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత సైడ్లో మిగిలిన పీస్ ఉంటుంది కదా, అక్కడ కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కోర్ మాత్రం ఎప్పుడైనా సరే కట్ చేసి తీసేయాలండి. అది మనం కటింగ్లో తీసుకోకూడదు, ఎందుకంటే కుట్టేటప్పుడు అది కరెక్ట్గా రాదు. అది కొంచెం ఇట్లా వంకరలాగా ఉంది అని అంటే మాత్రం మొత్తం మీరు చేసిందంతా కూడా కింద షేప్ దగ్గర పాడైపోతుందండి. కాబట్టి నేను ఎప్పుడో కటింగ్లో తీసేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోండి. చూసారు కదా, ఇక్కడ మన పొడవు ఎంత ఉందో కరెక్ట్గా చూసుకొని దానికి మళ్ళీ కరెక్ట్గా కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 2.6 అంటే 2 మీద 6 పాయింట్స్ అనమాట. సో దానికి నేను కుట్టు కోసం యాడ్ చేసుకొని 3.5 అయితే తీసేసుకున్నాను. అంటే నేను కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పాయింట్స్ కంటే ఒక గీత ఎక్కువే కుట్టుకుంటాను అనమాట. ఆ విధంగా ఇక్కడ సరిపోయింది. అలాగే లాస్ట్ వైపున కార్నర్ వైపున ఎంత ఉందో దాన్ని కూడా కుట్టు కోసం కలిపేసుకుంటే నాకు ఇక్కడ కుట్టిన తర్వాత 2 ఇంచులు వచ్చింది. సో కుట్టడం కోసం కలుపుకుంటే 2.6 అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పైన 2 పాయింట్స్ కలిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ మన హుక్స్ పట్టి సైడ్ నుంచి ఒక 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా కింద ఒక 1/2 ఇంచ్ డ్రా చేస్తాను. సో దీనివల్ల షేప్ ఇంకా బాగుంటుందండి, చెస్ట్ కింద కరెక్ట్గా ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట. సో అంతే అండి, షేప్ బెల్ట్ అయితే అసలు చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ వెడల్పు ఎంత ఉండాలి అంటే, షేప్ బెల్ట్ మొత్తం పొడవు ఎంత ఉండాలి అంటే చూపించాను కదండి, ఇక్కడ కుట్టుతో సహా ఇంతవరకు వచ్చింది. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను, ఒక 1/2 ఇంచ్ అట్లా. ఎందుకంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది లేదు, తక్కువ ఉంటే మళ్ళీ మనం ఇంకక్కడ ఏదో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకొని ఇక్కడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇందులో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. సో ఒక విషయం ఏంటంటే, షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా అడ్డంలో ఉన్న క్లాత్లోనే కట్ చేసుకోవాలండి. దీనివల్ల షేప్ అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానండి, ఖచ్చితంగా ఈ చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే చేతులకు అతుకు పడకుండా ఉంటుందన్నమాట. అంటే క్లాత్ కూడా మంచిగా సరిపోతుంది. అది ఎప్పుడు యూజ్ అవుతుందంటే బార్డర్ 2 వైపులా ఒకేలాగా ఉన్నప్పుడు సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అంటే మెయిన్ పీస్కి అయితే మనకు అతుకు పడదు, కానీ లైనింగ్కి మాత్రం ఇంత చిన్న పీస్ అయితే అతుకు అయితే వస్తుంది. చూసారు కదా, ఇంతే. కొంచెం ఖర్చు కోసం పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనము ఇలాగా మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు కొంచెం లైనింగ్ కంటే ఎక్కువ క్లాత్ తీసుకోవాలండి. లేదంటే ఎప్పుడు కొన్నిసార్లు ఎక్కడైనా డ్యామేజ్ ఉంటుంది, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుందన్నమాట. లేదు అలా కాదని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా కట్ చేసినాం అనుకోండి, ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ అయినా చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనం కుట్టేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా సరే మనం కొంచెం అది ఇక్కడ ఇప్పేసి మళ్ళీ సెట్ చేసుకోవడానికైనా సరే క్లాత్ అనేది ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. అందులో బిగినర్స్కి చాలా ముఖ్యం అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఇంకో హ్యాండ్ కట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదండి, 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఉన్నప్పుడు, అంటే సేమ్ హైట్లో, అది కూడా కొన్నిసార్లు ఏముంటుంది, చీరలకు ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది కదా, అలా ఉంటే సెట్ అవ్వదండి. 2 బార్డర్లు సేమ్ ఉండాలి. అలాగే ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఫస్టే ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఒకవేళ మనం కుట్టినా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, వేరే వాళ్ళు కుట్టినా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అనేసి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను లోతులు 2 కూడా కన్ఫ్యూజ్ కావద్దని ఫస్టే మార్క్ వేసి పెట్టానండి. ఇలా క్రాస్ మార్క్ వేసాను కదా, ఇవి 2 కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా సెట్ చేసి దాంట్లో పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఒక 2-3 రోజులు లేట్ అయినా సరే ఎక్కడ మన కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అనేసి ఈ విధంగా చేసుకోవాలి. నేను నెక్ కట్ చేయలేదు కదా, సో అది ఇప్పుడు కట్ చేస్తున్నానండి. సో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చాలా క్లియర్గా పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఆ వీడియో చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. ఎందుకంటే అంత డీటెయిల్గా అయితే చెప్పాను. సో చాలా సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట.
ఇంకా మీకు అసలు ఫ్యూచర్లో ఎప్పుడు డౌటే రాదు, అలా ఉంటుందన్నమాట నా కటింగ్ ఏదైనా సరే. చాలా ఈజీగా చెప్తాను. నిజంగా మొత్తం బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి అనుకోండి. సో వాళ్ళని కమెంట్ సెక్షన్లో ఏది అడిగినా సరే నేను డౌట్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ నేను బ్లౌజ్ అంతా కట్ చేస్తాను కానీ క్రాస్ బెల్ట్ కట్ చేయలేదు, చూసారు కదా, ఎందుకంటే క్లాత్ అనేది లేదనమాట. సో ఇప్పుడు ఇలాగ మిగిలిన పీసెస్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అసలు ఇందులో కూడా బ్లౌజ్ పీస్లో క్లాత్ అనేది మిగలలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే శారీ ఉంటుంది కదా, శారీ ఒకవేళ కొంచెం మ్యాచింగ్ కలర్ ఉంటే అందులో నుంచి తీసుకోవాలి. లేదు అంటే కొంచెం ఇంకా వేరే పీస్ ఏదన్నా చూసి యాడ్ చేసుకోవాలి. అంటే మన దగ్గర మిగిలిన పీసెస్లో ఉంటే యాడ్ చేయొచ్చు, లేదు అలా కూడా కాదు అనుకుని ఇక కాటన్ సిల్క్ అనేది దొరుకుతుంది, హాఫ్ పట్టు క్లాత్, అదొక పావు మీటర్ తెచ్చుకొని అయినా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది చాలా తక్కువ వచ్చిందండి, కానీ నేను హ్యాండ్స్కి ఇంకా అతుకులు పడకుండా ఉండే, ఎందుకంటే పెద్ద పెద్ద అతుకులు పడితే ఇవి పికిలికపోతుంది క్లాత్, కాబట్టి అలా చేయకుండా ఉండడానికి అనేసి నేను ఈ విధంగా సపరేట్గా చేశాను. మిగిలిన పీసెస్ నుంచి అయితే నేను క్రాస్ బెల్ట్లో అయితే వేస్తున్నాను. క్రాస్ బెల్ట్లో అయితే ఎక్కువగా పికిలికపోదండి, ఎందుకంటే మనకి చేతుల్లో అప్పుడు మనం ఊరికే హ్యాండ్ మూమెంట్ చేస్తాం, అంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్ మూమెంట్ చేస్తాం, కొంచెం టైట్ అయినా ఇదైనా పికిలికపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అదే షేప్ బెల్ట్లో అయితే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాదండి, కాబట్టి ఇక్కడైతే నేను జాయింట్ అయితే వేసేసి కుట్టేస్తాను. సో ఇంతే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక 20 లైక్స్ అడిగాను కదా, అదైతే ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.